నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆవిడని చూస్తే ప్రతి ఇంట్లో ఇలాంటి అమ్మమ్మ మాకు ఒకరు ఉంటే బాగుండు అని అనుకుంటారు. నిండైన కట్టు, రూపాయి బిళ్ళంత బొట్టు, భారతీయత ఉట్టిపడేలా ఆవిడని చూడగానే అనిపిస్తుంది. ఆవిడే భారతీయం సత్యవని గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అసలు బయటికి రావట్లేదు మీరు, అయినా సరే ఓపిక చేసుకొని మా కోసం టైం వెచ్చించారు. అంటే బయటికి రావటం లేదంటే బాగా ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 40 సంవత్సరాలుగా అలసిపోయి ఉన్నా. ఆ అలసటలో ఏమిటంటే అన్నింటికి అటెండ్ కాలేకపోతున్నా. కొంచెం ఈ కరోనా ఎఫెక్ట్ కూడా కొంచెం బాగానే పడింది మాలాంటి పెద్దవాళ్ళ మీద. ఎలా మా కోవిడ్ ఏమన్నా అటాక్? 3 సార్లు నాకు ఈ సెల్ఫీ ఫొటోస్తోనే వచ్చింది. అయ్యో, 3 సార్లు. ఒమిక్రాన్ ఒకసారి, ఇంకా ఏదో రెండోది పేర్లు కూడా మర్చిపోతున్నా. దానివల్ల కొంచెం మతిమరుపు కూడా వచ్చింది. ఓకే. గబుక్కుని ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పి పేర్లు గుర్తురావు. పలానా వ్యక్తి పలానా వారు ఇలా అన్నారను, పలానా దీంట్లో ఇలా జరిగిందని ఏదైనా చెప్పాలనిపించినప్పుడు మన ఆ పేర్లు కొంచెం తడపడుతున్నాయి, త్వరగా గుర్తు రావట్లా. అందుకు కూడా అవాయిడ్ చేస్తున్నా నేను. ఓకే. వెళ్ళడం అది సంగతి. సభలకి వాటికి. అవునమ్మా, అది ఎక్కడో ఇక మరీ తప్పని పరిస్థితుల్లో తప్ప కొంచెం తగ్గించాను. పైగా మన ధర్మపురి క్షేత్రంలో ఇప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉండడం, అక్కడ నేను కండక్ట్ చేసుకోవడం, ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉంటాను కదా. మొన్న కూడా 13, 14, 15 కూడా మీరు ఈ ధర్మపురి కార్యక్రమం నిర్వహించారు. కరెక్ట్. ఈ సంవత్సరం అది అంటే ధర్మపురి క్షేత్రం ఆవిర్భవించి 38 సంవత్సరాలు అయింది. అంతకుముందే ఉంది అక్కడ అరూపంగా ఒక చెట్టు కింద కొలువు తీరి ఒక జ్యోతి స్వరూపంలో అమ్మవారిని ఆరాధించుకోవటం అనేది చుట్టుపక్కల గ్రామస్తులు చేసుకునేవారు. ఆ సందర్భంగా ఏదో ఒక చిన్న ఆలయ మందిరం అక్కడ కట్టాలనేటువంటి ఒక ఆలోచన అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి ఎవరు అడిగితే అది అక్కడ ఆలయం ఒకటి చేస్తే దాన్ని నేను మావారు కూర్చుని ప్రతిష్ఠ చేశాం. ఆ అనుబంధం నాకు బాగా ఎక్కువైపోయి ఇంకా అమ్మవారు నన్ను పూర్తిగా దాంట్లో నిమగ్నం చేసేసింది. నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, నా ఆలోచనలు ఎక్కువగా సామాజికమైనటువంటి పరమైనటువంటి చింతన నాకు బై చైల్డ్హుడ్ నుంచి ఉండేదమ్మా. దైవభక్తి లేదని కాదు, కానీ సమాజము దైవము వేరు కాదనేది నా ఆలోచన. ఏమిటి మన పెద్దలు చెప్పింది కూడా అదే, మన సొంత ఆలోచన ఏముంది. కానీ అలాంటి పరిస్థితుల్లో నేను అప్పుడు నాకు ఆ దేవాలయాన్నే మనం కేంద్రంగా పెట్టుకుని తద్వారా ఈ భావాలను మనందరిలోనూ ఉద్దీపింప చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో చేస్తూ ప్రతి సంవత్సరం ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం, కొంచెం ఆలోచన రేకెత్తించే కార్యక్రమం చేస్తుంటాను. ఓకే. అలా ఈ సంవత్సరం ఏంటంటే సౌభాగ్యవతులకు సత్కారం అని ఆడపిల్లలకి, మీలాంటి కొంచెం యువతులు ఉంటారు, వివాహం కానటువంటి కన్నె పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి సౌభాగ్యవతులకు సత్కారం. మనకి విదేశాలలో అయితే మిస్ లక్ష్మీ ప్రసన్న అంటారు. ఓకే. ఓకే. ఇక్కడ కుమారి అని కూడా వాడతారు, కుమారి లక్ష్మీ ప్రసన్న అంటాం మనం ఇక్కడ ఏమంటాం రాసేటప్పుడు పెళ్లి కాకముందు శుభలేఖ చిరంజీవి సౌభాగ్యవతి అంటాం కదా కన్నెలని. ఓకే. అందుకని సౌభాగ్యవతులకు సత్కారం అని పెట్టాను. ఎందుకని సౌభాగ్యవతులైనటువంటి పిల్లలు రేపు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళకి ముందుగా తెలియచేయాల్సినటువంటి, ఇందాక నువ్వు అన్నావే పెద్దవాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మలు ఇదివరకు ఒకప్పుడు చెప్పుండేవారు కదా వాళ్ళకి, ఏది మంచో ఏది చెడో, ఎలా ఉండాలి, ఏ సమయంలో ఓర్పు వహించాలి, ఓపికతో ఉండాలి, ఇవన్నీ పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు పెద్దలు దూరం అయ్యారు మనకి. అలాంటి పెద్దలేమో ఎక్కడో పాపం అనుభవం గడించిన తర్వాత వాళ్ళందరినీ పాత సామాన్ల కింద లెక్క వేసి వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. ఇంక ఈ పిల్లలకి చెప్పేది ఎవరు? తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు బ్రతికేస్తున్నారు. పాపం ఉన్నా కూడా ఇంట్లోకి పాప రాగానే విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళు ఉంటారు. మరి పిల్లలు ఇంక వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు మరి పట్టించుకునేది, పట్టించుకునే వాళ్ళు ఎవరు?
అనేటటువంటి దీనిలో మనం సత్కారం అనే పేరిట పెట్టి మనం మామూలుగా చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఉపన్యాసాలు దంచేటప్పుడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారను, నా స్త్రీ స్వాతంత్రమర్హతని రకరకాలుగా మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ కోట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. ఆ శ్లోకం చెప్పేసి చెప్పేది దాని అర్థం ఏమిటి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ నారీమణులు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పారు. కరెక్ట్ అది. అంటే అంటే నారీమణులు ఎప్పుడు పూజింపబడతారు? నువ్వు కేవలం స్త్రీ అయినంత మాత్రాన పూజింపబడతావా? కాదు కదా. ఎలా ఉంటే పూజింపబడతారు, ఎలా ఉంటే అందుకుంటారు, ఎలా ఉంటే తిరస్కరింపబడతారు, ఈ తేడా తెలియాలిగా. తెలియాలా లేదా? తప్పకుండా కదమ్మా. ఆ స్త్రీలు ఎలా ఉంటే పూజింపబడతారు అనే విషయం మీద తీసుకున్నాను నేను ఈ సంవత్సరం. అందుకని వాళ్ళకి పూజ చేశాను. పూజ చేయటం అంటే సత్కరించాం. ఎందుకంటే మనకు అసలు స్త్రీలకి పూజ చేయటం అనేది మనకి సంప్రదాయాల పండుగలు కూడా ఉంది. దేవీ నవరాత్రులతో సువాసిని పూజ. సువాసిని పూజ అంటే మంచి మనసు ఉన్న వాళ్ళకి. ఓకే. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళే పూజింపబడాలి. స్త్రీ అయినంత మాత్రాన పూజింపబడుతుందా? కాదు కదా. అందరు స్త్రీలు పూజింపబడతారా? మందర పూజింపబడిందా? స్త్రీలందరూ పూజనీయులు కాదుగా. కాబట్టి పూజింపబడాలి అంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి అంటారు ఒక స్త్రీ పూజింపబడాలి అంటే? అంటే భగవంతుడు సృష్టించేటప్పుడే ఒక గమ్మత్తైనటువంటిది చేశాడు. ఒక మనిషి భగవంతుడు రెండు విభాగాలు, తనను తాను రెండు విభాగాలుగా మార్చుకున్నాడు. ఒక భాగం స్త్రీ, ఒక భాగం పురుషుడు. ఎడమ భాగం అంతా స్త్రీ, కుడి భాగం అంతా పురుషుడిగా ఊహించుకో. తనలో నుంచే ఆ విభాగం దేనికోసం పెట్టాడు? ఆ విభాగం దేనికోసం? మళ్ళీ వాళ్ళ నుండి పునరుత్పత్తి కావడం కోసం. బొమ్మల నుండి మరికొన్ని బొమ్మలను తయారు చేయడానికి స్త్రీ పురుష విభాగం అనేది పెట్టాడు. ఆ విభాగం కనుక లేకపోతే సృష్టి లేదుగా. సృష్టి నిలవదు, సృష్టి నడవదు కూడా కదా. కదా. అందుకని ఆ విభాగం పెట్టేటప్పుడు ఆమెకు ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. ఏమిటా ప్రత్యేకత? పురుషుడి కంటే సృష్టించడం, పోషించడం, మళ్ళీ లయం చేసుకోవటం. అందుకని పురుషుడి కంటే కూడా విభిన్నమైనటువంటి గొప్ప హార్మోన్స్ ఉన్నాయి ఆవిడికి. ముఖ్యంగా దాంట్లో సంతానాన్ని ప్రసాదించటం అనేది. ఆ ప్రసాదించడానికి కావలసినటువంటివి శరీర భాగాలలో కానీ ఇలా కొన్ని తేడాలు ఉన్నాయి మనకి. దానిని గమనించుకుంటూ జీవించి, దానికి తగినట్టుగా జీవించి, తనను తాను తగినవాడికి సమర్పించుకుంటూ మురిసిపోతుంది. పొందడం అనేటువంటిది పురుషుడిది, సమర్పించుకోవటం అనేది స్త్రీది. అర్థమైందా నీకు? అర్థమైందమ్మా. సో దీన్ని కనుక మనం గమనించుకుంటూ పోతే జీవితాలు ఎందుకు సుఖప్రదంగా ఉంటాయి, ఎందుకు గౌరవింపబడతామనే విషయాలు పిల్లలకి ఇప్పటి నుంచి మనం తెలియజేస్తే, అమ్మ నువ్వు పూజనీయ స్థానంలో ఉండాలి అంటే ఇలా ఉండాలి. మన మంత్రాలు కూడా, శ్లోకాలు కూడా వాటినే సూచిస్తున్నాయి. పెళ్లి మంత్రాల దగ్గర నుంచి మనం ప్రతిరోజు చూసే పూజా విధానంలో మనం గమనించుకుంటే లక్ష్మీనారాయణాభ్యాం నమః. లక్ష్మీనారాయణలు ఎలా ఉన్నారు? ఒకే ఆలోచనతో ఉన్నారు ఇద్దరు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? వక్షస్థలం మీద ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వక్షస్థలం దేనికి ప్రతీక? ఆలోచనకు ప్రతీక. ఒకే ఆలోచనతో ఉండేవాడు లక్ష్మీనారాయణులు. తర్వాత ఉమామహేశ్వరాభ్యాం నమః. ఈ ఉమామహేశ్వర కాలిగోటి నుంచి తల వరకు చెరిసగం పంచుకున్నవాళ్ళు, చెరిసగంగా. అదే అర్ధనారీశ్వరతో. బ్రహ్మ సరస్వతులు ఇద్దరు ఒకే మాటగా, ఆయనకి నాలుక మీదే ఉన్నది, ఇద్దరు ఒకే మాట మీద ఉంటాం బ్రహ్మ సరస్వతులు. అలాగే శచీ పురంధరాభ్యాం నమః. ఇంద్రుడు మనకి వర్షాలు కురిపించేది, మనకి ఇంద్రుడు ఒక పాలనలో ఉన్న మన పరిపాలించేవాడు.
అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఒక ముని దంపతులు ఎలా ఉన్నారు, ఎంత పవిత్రంగా ఉన్నారు. శ్రీ సీతారామాభ్యాం నమః. ఆదర్శ దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు ఎడబాటునైనా సహించుతూ ప్రజలకి ఎలా ఆదర్శంగా ఉండాలో చూపించి, ఏమ్మా కష్టాలను కూడా ఎలా ఓర్చుకోవాలో, ఎంత ఓపికతో ఉండాలో చెప్పినటువంటి సీతారామాభ్యాం నమః. మాతా పితృగురుభ్యో నమః అంటూ మనం ప్రారంభంలో వీళ్ళనే తలుచుకుంటూ మనం పూజ చేస్తాం. అది గుర్తు చేసుకోవడం కోసం. అంతటి గొప్ప వ్యవస్థని మనకి మన ఋషులు అంటే తాను దర్శించినవాడు. ఋషి తాను దర్శించి మనకి చెప్తే దాన్ని మనం ఆచరిస్తున్నాం కదా. సో అలాంటి ఒక విధానాన్ని మనకి ఏర్పాటు చేశారు. అంటే సృష్టి యొక్క తత్వాన్ని మనకి అర్థం కావడం కోసం అని చెప్పి పురాణ గాథల ద్వారా, పూజాధికాల ద్వారా మనకు అందించారు. సో దానికంటూ ఒక మార్గం వేసినప్పుడు ఆ మార్గంలో నడిస్తే మన సుఖంగా ఉంటామనేది చెప్తే మన పూర్వీకులు దాన్ని ఆచరించి వాళ్ళు చరించి మనకు అనూచానంగా చేస్తూ వచ్చారు. కాబట్టి అన్నదమ్ములంగా కలిసి ఉంటున్నామన్నా, అక్క చెల్లెళ్ళంగా ప్రేమను పంచుకుంటున్నామన్నా, తల్లిదండ్రులను గౌరవిస్తున్నామన్నా, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులని మనం ఆదరిస్తున్నామన్నా, ఇవన్నీ వాళ్ళ నుంచేగా నేర్చుకున్నాం. అందుకని ఇవాళ అవన్నీ కనుమరుగైపోయి ఏదో విద్యా విధానం ఏదో ఎవరో తీసుకొచ్చిన పెడితే ఈ డబ్బే ప్రధానం అని అనుకుంటూ తోచినట్టు మనం బ్రతికేస్తున్నాం. అలా తోచినట్టు బ్రతికేయకుండా మనకంటూ ఒక మార్గం ఏర్పరిచారు. ఎట్లా ఏర్పరిచారు? మనం కట్టుకునే బట్టల దగ్గర నుంచి, మనం పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి, మనం వేసుకునే జడ దగ్గర నుంచి, మనం ధరించే ఆభరణాల దగ్గర నుంచి అన్నింటి వెనుక ఒక శాస్త్రీయతను జోడించి మనం ఎలా ఆచరిస్తే మనం ఆరోగ్యపరంగా ఉంటాము అనేది గమనించి అటు సాంస్కృతిక పరంగా, ఆరోగ్యపరంగా ఏమ్మా ఓ భాగం ఇన్నింటినీ మనం అందించినటువంటి ఋషి మార్గంలో నడిస్తే ఈ పెద్దవాళ్ళ పేర్లు ఏవైతే ఇప్పుడు మనం తలుచుకున్నామో వాళ్ళలాగా మనం కూడా ఆదరింపబడతాం, గౌరవింపబడతాం అని చెప్పడం కోసం పిల్లలకి చెప్పడం జరిగింది. అందరూ చాలా సంతోషపడ్డారు. అమ్మమ్మ ఎవరు చెప్పలేదు ఇంతవరకు మాకు విషయాలు, మాకు తెలియదు ఇవన్నీ కూడా. గాజులు ధరించడంలో ఇంత శాస్త్రీయత ఉన్నదని, బొట్టు పెట్టుకోవడంలో ఇంత సైన్స్ ఉన్నదని, చెవులు కుట్టించుకోవడంలో ఇంత పరమార్థం ఉందని ఇవేవి మాకు తెలియవు. ఏదో చప్పిస్తున్నారు, ఏబిసిడీలు చదివిస్తున్నారు, ఏదో కాలేజీకు చిన్నప్పటి నుంచి నర్సరీలో పడేస్తున్నారు మమ్మల్ని, ఏదో స్కూల్కి వెళుతున్నాం మార్కులు తెచ్చుకోమని ఇంట్లో పోటీ పెడతారు తప్ప ఇలా కూడా మార్పులు తెచ్చుకోవాలనేది మీరు చెప్తే మాకు అర్థమైంది ఇప్పుడు అని పిల్లలు సంతోషంగా తిరిగి వెళ్ళారమ్మా. అది మన జరిగినటువంటి కార్యక్రమం. అమ్మ, కొన్ని ఎగ్జామినేషన్స్ వాటిల్లో, కొన్ని కాలేజెస్ వాటిల్లో నేను ప్రత్యక్షంగా చూసాము, న్యూస్లో కూడా చూసాము. ఆఖరికి మంగళసూత్రాన్ని కూడా తీసేయించి పరీక్షకి అనుమతించారు. అటువంటి విద్యా వ్యవస్థలు ఇప్పుడు రాజ్యమే వెళ్తున్నాయి. ఎలా అంటారు? ఒక మార్పు రావాలి అంటే ఏం చేయాలంటారు? మార్పు రావాలంటే శ్రీకృష్ణుడు చెప్పాడు కదమ్మా, పెద్దలు ఏది ఆచరించారో అది ఆచరించమన్నాడు. శ్రేష్టమైనటువంటి యజ్ఞత్ ఆచరిత శ్రేష్ఠ, శ్రేష్టమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఏది ఆచరించారో మళ్ళీ తిరిగి ఆచరణలోకి వెళితేనే మళ్ళీ మార్పు వస్తుంది. అందుకని పెద్దలైన వాళ్ళ ముందు ఆచరించి చూపిస్తే పిల్లలు ఆచరిస్తారు. అసలు పెద్దలే విస్మరించేశారుగా. కాబట్టి దారి తప్పిన పెద్దలందరూ కూడా మళ్ళీ దారిని పడితే అప్పుడు మళ్ళీ మార్గం మనకు లభిస్తుంది. మళ్ళీ మామూలుగా అందరూ దారిని పడిపోతారు. అంటే విదేశీ పోకడా మ్యాక్సిమం అందరూ అదే అవలంబిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రం అధ్యయనం చేయక, శాస్త్రం పట్ల మనం ఎప్పుడు శ్రద్ధ చూపకపోవటం వల్ల ఆ ఇంగ్లీషు విద్యా విధానాన్ని వాడెవడో వచ్చి ప్రవేశపెడితే దాన్నే పట్టుకుని మనం వేలాడుతున్నాం. ఇప్పుడు చూడు, మనకు ఒకప్పుడు చదువు చెప్పేటప్పుడు మొట్టమొదటి అక్షరాభ్యాసం అయిన తర్వాత మాటలు వచ్చినప్పుడు ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అంటూ మనకి అక్షరాలు దిద్దించేటప్పుడు అమ్మ మన చేత పలికించేది. ఆ 4 అక్షరాలలోనే మొత్తం చెప్పేశారు మనకి. ఓన్లీ 4 లెటర్స్లో మొత్తం తాత్వికత, జ్ఞానం అంతా 4 అక్షరాలతో జోడించేశారు. ఆ అంటే అమ్మ సృష్టికర్త్రి, అంటే ఎవరు? దేవత, దైవం. అమ్మ దైవం. ఆవు జ్ఞానం.
ఆవంటే జ్ఞానం, సకలము దానిలోనే ఉంది కదా సంపద. ఆవు జ్ఞానం. ఇంకోటి ఇల్లు, గృహస్థాశ్రమంలో ఉంటూ గృహాన్ని గృహస్థాశ్రమంగా మార్చుకుని జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోవటం ఎట్లాగో నేర్పించేది, కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రియాశీలంగా మనం ఎలా ఉండాలో చెప్పేది ఇల్లు. కాబట్టి ఈ ఈశ్వరుడు మోక్షం, ధర్మ అర్థ కామ మోక్షాలనేవి ఈ 4 అక్షరాల్లోనే విద్యాభ్యాసంలోనే మనకు నేర్పించేశారు. అలాంటి మనం A ఫర్ యాపిల్, B ఫర్ బ్రెడ్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్. తిండి కోసం వెంపర్లాడే విద్య కాదుగా మన భారతీయ విద్య విధానం. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం విద్య మన విద్య. పొట్టకూటి కోసం చదివే విద్య అది. మరి అది తెలిసి ఈ ఆస్తిక భూమిలో పుట్టి మరి అది తెలిసి కూడా దాన్ని వదిలేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళగొట్టేశాం వాళ్ళని. అదే విద్యా విధానాన్ని మనం ఎందుకు కొనసాగించుకుంటున్నాం? అది తప్పని తెలిసి కూడా ఎందుకు వదులుకోవటంలా, ఎందుకు వదిలించుకోవడం లేదు దాన్ని మనం? ప్రపంచ భాష ఓకే ఉంచుకుందాం, కాదనంటలా, భావం మంచిదే, భాషను వదిల దాన్ని వాడొద్దని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలిగా. మన అస్తిత్వాన్ని మనం ఎందుకు మర్చిపోవాలి? వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు ఉన్నప్పుడు మన అస్తిత్వాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? దానికంటే మించినటువంటి గొప్ప జ్ఞానాన్ని వదిలేసి కుంచుకుపోయి మనం వెళ్ళిపోవటం కరెక్ట్ కాదుగా. అందుకని అక్కడ అర్థం ఏమైంది? నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటే స్త్రీకి స్వాతంత్రం లేదని కాదుగా అర్థం చెప్పింది. స్త్రీకి రక్షణ ఉండాలి అని చెప్పారు తప్ప స్వాతంత్రం లేదని చెప్పాల. ఇప్పుడు హరికన్ ల్యాంప్ ఉందమ్మా, దానికి నువ్వేం చేస్తున్నావు? బయట మనం వేలాడేసా. వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళు హరికన్ ల్యాంప్ ఎప్పుడైనా చూసావా? చూసాను. అంటే గాలిక ఇది, అందుకని హరికేన్ అనే పేరు కూడా అందుకే వచ్చింది దానికి. దాని చుట్టూ గ్లాస్ పెడతాం. ఇప్పుడైనా మనం బయట దీపాలు వెలిగించుకుంటే తప్పకుండా ఒక గ్లాస్ అడ్డం పెడతాం, గాలికి నిధనం కాకుండా. ఆ నిధనం కాకుండా గ్లాసు పెడితే వెలుగును అవమానిస్తున్నామా? రక్షణగా పెట్టామా? దాన్ని వెలుగుని అవమానిస్తున్నామా? లేదు, రక్షణగా పెడితే ఆ వెలుగు మరింతగా ప్రసరించాలని పెడుతున్నాం, అంతేనా కాదా? దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అసలు ఆ స్వాతంత్రం అక్కర్లేదని ఎక్కడా చెప్పలేము నువ్వు. ఆమెకు రక్షణ కావాలి అని, ఎందుకంటే ఆమె శరీర ధర్మాలను బట్టి ఆమెకు రక్షణ కావాలి అని చెప్పింది. పురుషుడు శరీర ధర్మం వేరు, వాడు హార్మోన్స్ వేరు, మన హార్మోన్స్ వేరు. ఆమెను ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఆరాధించే స్థితిలో పెట్టమని చెప్పింది శాస్త్రం. పూజనీయమైనది ఆవిడ. తన ప్రేమ చేత, తన త్యాగం చేత పూజనీయమైన స్థానంలో ఉండవలసింది. కాబట్టి దీపారాధనను ఎలా కాపాడుకుంటున్నాము నిధనం కాకుండా, అలా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పారు వాళ్ళు. కొడుకు సంరక్షణ అంటే కొడుకు మీద ఆధారపడిందని కాదు అర్థం. అది కొడుకు బాధ్యత, అమ్మను రక్షించుకోవడం, అమ్మను చూసుకోవడం. నిన్ను వదిలి 2 వంశాలను ఉద్ధరించడానికి ఇంటికి వచ్చిన భార్యను రక్షించుకోవాల్సిన బాధ్యత భర్తది, అలాగే కన్న పిల్లలది, అలాగే కన్న తండ్రి. ఇవన్నీ కూడా వాళ్ళని బాధ్యతగా గుర్తించండి, ఆవిడని పూజించండి అని చెప్పిన దాన్ని ఆవిడని స్వాతంత్రం ఎలా చెప్తారని అవమానపరుస్తున్నారని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కేకలు పెడుతున్నారు. అలా చెప్పలేదు. ప్రతి శాస్త్రాన్ని ఇలా వక్రీకరించి చెప్తూ ఉంటే మన నేటి తరానికి మనం చెప్పకపోవడం వల్ల బాగా నష్టం జరుగుతోంది. కరెక్ట్. ఇప్పుడు చూస్తున్నాం, అలా వద్దనుకుని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు అర్ధరాత్రి నేను ఎందుకు తిరగకూడదు అని చెప్పి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. చూసిన తర్వాత ఏమి ఏడుస్తున్నావు? ఎందుకు చెప్పారు? అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు అని ఎందుకు చెప్పారు? అసలు అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి మనకి? పురుషుడైనా స్త్రీ అయినా అర్ధరాత్రి నిద్రించవలసిన సమయం అది. రాక్షసులు సంచరించే వేళది. పురుషుడిలో ఎక్కడో ఒక్కచోట పశు ప్రవృత్తి ఉంది వాడిలో. అడవిలో మృగాల మధ్య మనం తిరుగుతామా? తిరగం కదా. తిరిగిన తర్వాత మళ్ళీ వాడు ఏదో చేశాడని అడవడం దేనికి? నువ్వు ఎదురెడుతున్నావు. ఎదురెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ చట్టాలంటారు, ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసేది లేదు, చచ్చేది లేదు. ఆ చట్టం ఈ చట్టం, దిశా చట్టం అంటారు, నిర్భయ చట్టం అంటారు. ఏం జరుగుతోంది?
కానీ అమ్మ ఇప్పుడున్న మరి పరిస్థితుల ప్రకారం జెండర్ ఈక్వాలిటీ అనేది ఇదే మాట తీసుకొచ్చేసేసి ఈక్వల్గా ఈవెన్ నైట్ షిఫ్ట్లతో సహా ఆడవారికి ఇస్తున్నారు. ఆ నైట్ షిఫ్ట్లకు కూడా వెళ్ళేసి వస్తున్నారు. కట్టు దగ్గర నుంచి బొట్టు దగ్గర వరకు ప్రతిదీ మారింది. అమ్మాయిల్ని కూడా మనం అడిగితే కూడా మాకు ఏది కంఫర్టో మేము అదే ప్రిఫర్ చేస్తాం అనే మాటకు వచ్చారు. ఎవరిని అడగటానికి లేదు, చెప్పటానికి లేకుండా అన్నట్లు అయిపోయింది. ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఇదే కారణం అంటారా? మన శాస్త్రాలు తెలుసుకోలేకపోవటం, వక్రీకరించడం, తెలుసుకోలేకపోవటం, తన స్థితిని తన అస్తిత్వాన్ని తను గుర్తించుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే గృహలక్ష్మిగా ఉన్నప్పుడు ఆవిడ కంఫర్ట్గా ఉంటుంది. గృహలక్ష్మి ఇప్పుడు ఏమిటి, భార్యాభర్తలు ఇరువురు వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు. ఇద్దరు పెళ్లి మంత్రాల అర్థం అదే కదా, ఒక అగ్రిమెంట్. ఆ మంత్రాల్లో ధర్మేచ అర్థేచ కామేచ అనేది ఒక అగ్రిమెంట్లో ఎవరిని కూడా ఇది పెట్టకుండా అతిక్రమించుకుని నాతిచరామి నాతిచరితవి అనుకుని ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని ఆ తలంబరాలు పోసుకునేటప్పుడు కూడా ఇద్దరు ఒక ప్రమాణాలు చేసుకుంటారు. నువ్వు బయట నెగ్గు, నేను ఇంట్లో నెగ్గుతాను. నువ్వు బయట నెగ్గుకురా, నేను ఇంట్లో నెగ్గుతాను. నువ్వు తెచ్చిన సంపాదన నేను చక్కగా సద్వినియోగం చేస్తూ ఇద్దరం కలిసి బాగా చేసుకుని ఇద్దరం కలిసి తర్వాత సమాజాన్ని సేవించుకుందాం. ఇప్పుడు మూడు ముళ్ళ బంధం అని ఎందుకు వచ్చింది మాట? మొట్టమొదటిది ఏమిటి? శారీరక శృతి ఇద్దరికి సరిపోయిందా, జోడీ కుదిరిందా? మానసిక శృతి, ఇద్దరి మనసులు కూడా ఒకరికొకరు అర్థం చేసుకునే స్థితిలో మానసికంగా వీళ్ళిద్దరికి శృతి కుదిరిందా? మూడవ ముడి సామాజిక శృతి, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సమాజం అందరిలోనూ కలిసిపోతారు. అందుకని మనం ఎవరినైనా పెళ్లి సంబంధాలు చూసి వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుంది శారీరక శృతి, ఎలాంటిది మానసిక శృతి, అందరిలో కలిసిపోతుందా? మూడో ప్రశ్న. ఇవే మూడు ప్రశ్నలే వేస్తాం మనం, అవునా? అవును. అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, సోషల్ ఫిట్నెస్, ఇద్దరు కలిసి మళ్ళీ సమాజాన్ని సేవించుకోవడం అనేది మన వివాహ పద్ధతి. అది ఒప్పందం. ఇప్పుడు ఆ ఒప్పందం కాస్త ఆర్థిక ఒప్పందాలు అయిపోయాయి. కోరికలు పెరిగాయి మనకి. పోయిన కోరికలు పెరిగిన తర్వాత వచ్చినాయి అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏంటో ఈఎంఐలో ఏంటో కడతారంట కదా. ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకున్న సంపాదనని కోరికలు పెంచిన వాడిని తెలివి కట్టుకున్నాడు, వాడంతా ఫ్లాట్ కట్టుకున్నాడు, మనం కొనుక్కోపోతే ఎట్లా, ఆ కారు కొంటే మనం అనే దీంట్లో ఆ వచ్చిన సంపాదన ఈఎంఐలు కట్టుకుంటూ అవి కట్టలేక ఇటు మెయింటైన్ చేయలేక ఒకళ్ళ మీద ఒకళ్ళకి మళ్ళీ నీ సంపాదన నా సంపాదన ఈ కొట్లాట్లు అవన్నీ పిల్లలు వినడం. ఇప్పుడు పిల్లలు ఏమో పెళ్లి చేసుకోవడానికి ఎందుకురా భయపడుతున్నారంటే మా అమ్మ నాన్న ఇంట్లో కొట్లాడుకోవడం చూసి మాకు అసలు పెళ్ళి అంటేనే భయం వేస్తుందండి అంటున్నారు. రేపు మా పెళ్ళిళ్ళైనా మా భార్య అయినా ఇంతేనేమో, నా భర్త అయినా ఇంతేమో, అమ్మాయి నా పెళ్ళిళ్ళు కూడా మానేస్తున్నారు. ఈ వ్యవస్థలో వచ్చిన అవస్థలంటే కారణం ఎవరు? మనమే. మనకి దేని మీద శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ లేదు. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకునే ఓపిక, తీరిక మనకు లేదు. ఆ ప్రకృతి పాఠాలను చిన్నప్పటి నుంచి ఆచరణలో పెట్టి మా అందరి చేత ఆచరింపజేశారు కాబట్టి మేమెవరు కష్టాలు పడలేదనుకుంటున్నారా మీరు? మేము పడిన కష్టాలు ఇప్పుడు తరానికి అసలు ఏం కష్టాలని ఇన్స్టెంట్గా అన్నీ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ పిల్లలందరికీ. అప్పుడు మాకు అలా లేదే, అలా లేదు కదమ్మా. అన్నీ ఎవరికి వాళ్ళని కష్టపడాల్సిందే కదా. తల ఒక పని పంచుకుంటూ చేసుకుంటూ వివాహాలు అయిన తర్వాత కూడా భిన్న మనస్తత్వాలతో వాళ్ళతో కూడా మళ్ళీ కలిసిపోయి రకరకాల స్వభావాలతో కూడా మింగిల్ అయిపోయి మరి చేసుకుంటూ నెగ్గుకుంటూ నిలబడగలిగామా లేదా? ఇవాళ పిల్లలు ఎంతవరకు నిలబడగలుగుతున్నారు? అలా చెప్తున్నది ఎవరు? అసలు అంతమంది సంతానం ఉండి కూడా మేము హ్యాపీగా బ్రతికాం. వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరినే కంటున్నారు. మరి హ్యాపీగా ఉన్నారా? పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా? పిల్లలు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనెస్ దేని హ్యాపీనెస్ అంటారు అసలు? ఆ సంతోషానికి ఆనందానికి ఏమిటి? ఏది కంఫర్ట్గా ఉంది మీకు? నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నంతసేపు నువ్వు బయట ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు నువ్వు చెప్పుకోలేవు. నువ్వు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతూ కుర్చీలో కూర్చున్నంతసేపు నువ్వు డిస్కంఫర్ట్గానే ఉంటున్నావు. బోలెడని కథనాలు ఉన్నాయి ఇలాంటివన్నీ. మానసికంగా నిన్ను వేధిస్తున్నారు, శారీరకంగా నిన్ను వేధిస్తున్నారు, అనేక రకాలుగా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. నువ్వు కంఫర్ట్గా లేవుగా అక్కడ.
నువ్వు అనుకుంటున్నావు కారులో తీసుకెళ్తారు, కారులో వెళతాం, హాయిగా వెళ్తున్నారు, నెలకు వచ్చేసరికి ₹1,00,000 జీతం. కానీ ఈ లోపల నువ్వు లోపల కుర్చీలో కూర్చొని నువ్వు పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎంత డిస్కంఫర్ట్గా ఉన్నావు అంత తెలియనితనం కాదుగా మంది. బోలెడు జరుగుతున్నాయి, నలిగిపోతున్నావు. అలా నలగకుండా ఉండడానికి మన పెద్దవాళ్ళు ఎన్నో చెప్పారు కదా. అంటే తృప్తిగా జీవించారు మన పెద్దవాళ్ళు. ఎన్ని సామాన్లు ఉండేవి ఇంట్లో, ఆఖరికి రాత్రిపూట పడుకోవడానికే మంచం అన్నట్టు ఉండేది. అది మళ్ళీ గోడకు తగిలిచ్చేసేవారు వెనక్కి. మంచాలు ఇక్కడ పరిచి ఉండేవి కాదు. మంచాలు పరిచి ఉన్న కొద్దికి అందరికీ పడుకోవాలనిపిస్తుంది పోయి. ఆ వాతావరణానికి తగినట్టుగా అమర్చేవారు. అప్పుడు షోకేసులు అంటే ఇట్లా బొమ్మలు ఉండేయా, ఇల్లుని ఇట్లా మ్యూజియంలుగా పెట్టారా వాళ్ళు. ఇల్లు అంటే జీవించటానికి, ఉండడానికి మాత్రమే ఇల్లు అన్నట్టుగా ఉండేది. ఒకప్పుడు బంధువులను ఆదరించడానికి ఇల్లు అన్నట్టు ఉండేది. గృహస్థాశ్రమంగా ఉండేది. మరి గృహాశ్రమంగా ఉంటున్నాయి ఇప్పుడు ఇళ్ళు. ఆలోచిద్దాం, ఊరికే జస్ట్ చెప్తున్నా నేను. అందుకని ఈ కష్టాలన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నవే. ఈరోజు పెళ్ళి అంటే 3 రోజుల్లో అది పెటాకులు అవ్వటం, సాయంత్రానికి పెటాకులు అవ్వటం చూస్తున్నావుగా. నిజంగా అసలు కెమెరామెన్స్ నేను ఒకళ్ళిద్దరి దగ్గర విన్నది ఏంటంటే, ఫొటోస్ ఇవ్వటానికి వెళ్తే అప్పటికే అయిపోయింది, మా అడ్వాన్స్లు కూడా రాలేదమ్మా అని చెప్పేసి వినటం రకరకాలుగా. ఇప్పుడు అసలు ఎక్కువైపోయాయి. అంటే కారణం ఈ ధర్మాలు తెలుసుకోలేకే. ఓకే, మన జీవన విధానంలో పెనుమార్పులు వచ్చేసాయమ్మా. ఈ జీవన విధానంలో పెనుమార్పులు అంటే మనకంటూ ఒక రాచబాటను వేశారు వాళ్ళు. ఒక రాచబాటను వేసి మేమందరం ఈ బాటలో నడిచాము, మీరు కూడా ఇందులో నడవండి అని ఒక మార్గం వేసి వెళ్ళారు. ఆ రాచబాటను కాదనుకుని ఇంకేదో గొప్పగా ఉంటుందని ఇంకో బాటలో వెళ్ళారు. అది ముళ్ళ బాట అయి కూర్చుంది. మళ్ళీ తిరిగి రాచబాటలోకి వచ్చే రోజు వస్తుంది. దారి తప్పి వచ్చాం మనం, మళ్ళీ అసలైన దారికి వెళ్ళిపోదామనే రోజు వస్తుంది. ఎప్పటికైనా ఇప్పుడు మనం అడవిలో పోతాం, ఎక్కడికో ఊరు వెళ్తాం, తెలియకుండా ఇప్పుడు గూగుల్ కూడా అప్పుడప్పుడు దారి తప్పిస్తుంది మనని, ఎక్కడో తప్పుతాం. ఆ యూటర్స్ దగ్గర అక్కడ నేను చాలాసార్లు చూస్తుంటాను. గూగుల్ చెప్పేది కూడా కరెక్ట్గా ఉండదు. ఒక ఆయన అయితే వెళ్ళిపోయి చెరువులోనే లారీ వెళ్ళి పడిపోయింది డైరెక్ట్గా. అలాగే మనం కూడా మార్గం తప్పి వచ్చామని వెనక్కి వస్తాం ఒకరోజు. ఎప్పుడు ఇలా ఉండదు. అందుకని నాకు ఇది ఇలా అన్నప్పుడల్లా ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడు. ఏంటంటే అది మనిషి కోరుకున్న కొద్దీ ప్రకృతి అన్నీ ఇస్తుందమ్మా. ఈ ప్రకృతి మనిషి తాను శోధించిన కొద్దీ కూడా తన రహస్యాలన్నీ విప్పి చెప్తూ ఉంటుంది. ఈ ప్రకృతి అనే తల్లి, నేచర్. అలా ప్రతి మనిషి తన తపన కొద్దీ ప్రకృతిలోని రహస్యాలన్నీ ఛేదిస్తున్నాడు. తాను ఛేదిస్తున్న కొద్దికి తల్లి తన రహస్యాలన్నీ బిడ్డకు నేర్పిస్తోంది, ఇస్తోంది. తర్వాత ఆ ప్రకృతిని నాశనం చేసేటట్టు వాడు తయారయ్యాడు అనుకో. ప్రకృతి ఊరుకోదు, రేయ్ నీ మంచి కోసం అని చెప్పి నువ్వు అడిగామని నేను ఇచ్చాను రా నీకు ఇవన్నీ, నువ్వు చివరికి నా నాశనానికే నువ్వు ఇది చేస్తున్నావా అని చెప్పి ఏదో ఒక బుద్ధి చెప్తుందిగా. ఇప్పుడు మన పురాణాలు ఎతికినా కూడా ఒక మనిషి ఋషిగా మారి తపస్సు చేస్తాడు. తపస్సు చేయగా ఏ బ్రహ్మదేవుడు ఎవరో వచ్చి వరం ఇస్తాడు, వాడు కోరుకున్న వరం. ఆ కోరుకున్న వరం వాడు విధ్వంసం కోసం కోరికలు కోరతాడు. నేను పలానా నాకు సావు రాకూడదని ఒకడు, పలానా వాళ్ళు తప్పించి నాకు ఈ విధంగానే నా చావు ఉండాలని మనం ఎన్నో కథలు వింటున్నాం కదా. హిరణ్యకశిపుడు ఒక రకంగా కోరాడు, అలాగే భస్మాసురుడు ఒక రకమైన కోరాడు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాడు కోరుకున్న కోరికే వాడికి శాపమై వాడి చావుకు కారణం అవుతుంది. ఇవాళ మన పరిస్థితి కూడా అంతే. మనం కోరుకున్న కొద్దీ తల్లిదండ్రులు ఇస్తున్నారు, కోరిన కొద్దీ సైంటిస్టులకు ప్రకృతి కూడా ఇస్తోంది. చివరికి ప్రకృతే మళ్ళీ వీళ్ళందరినీ కూడా మీరు అడిగినవన్నీ నేను ఇచ్చాను, మీరు సద్వినియోగం చేసుకుంటారనుకుని ఇచ్చాను నేను. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులుగా ఏం నేర్పాలి మనం, పెద్దవారిగా మనం వారికి ఏమి ఇవ్వాలి, అసలు ఏం చెప్పాలంటారు? ఈ చదువులు తర్వాత అసలు ముందుగా వారికి పుట్టగానే ఫోన్ ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి స్కూల్లో వేస్తున్నారు. అక్కడ ఏం నేర్చుకుంటున్నారో ఏం చెప్తున్నారో తెలీదు. కొంత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలన్నట్లుగా ఇది జరుగుతుంది. అసలు ముందుగా కనీసం పెళ్లి చేయాలని కూడా ఎవరు అనుకోవట్లేదు, చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు, చేసుకోవాలని వాళ్ళు అనుకోవట్లేదు, చేయకూడదు.
పోండ్రే మీకు కావాల్సిన వాళ్ళు మీరు చూసుకోండి అనే దీంట్లో కూడా వదిలేశారు తల్లిదండ్రులు. ఈ కాలం పిల్లలు అంతేనండి అని ఒక దీంట్లో వాళ్ళు తప్పించేసుకుంటున్నారు. అసలు ఏం నేర్పాలమ్మా తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం నేర్పాలంటారు? అమ్మ, నేర్పటం అంటూ ఉండదమ్మలో, జరిగిపోతుంది. మాకెవరు నేర్పలా. అమ్మ వాళ్ళు అమ్మా నాన్నగారు ఎలా చరించారో చూసి దాన్ని మేము ఫాలో అయిపోయాం. ఓకే. అందుకని మన పూర్వీకులు ఏం చేశారు, ప్రతిదీ మన జీవన విధానంలోనే, డైలీ లైఫ్లోనే ఉదయం లేచిన దగ్గర నుంచి కాలకృత్యాలు తీర్చుకుని పడుకోబోయేంత వరకు మనం చేసే మన దినచర్య ఏదైతే ఉన్నదో ఆ దినచర్యలోనే ప్రతిదీ కూడా వాళ్ళు నిక్షిప్తం ఇన్బిల్ట్, మనం ఆచరించే విధానంలో ఇన్బిల్ట్ పెట్టేశారు. పనిగట్టుకుని కూర్చుని ఎవరు నేర్పింది లేదు. ఆ ఇన్బిల్ట్ పెట్టిన దాన్ని ఎక్కడన్నా దారి తప్పుతూ ఉన్నప్పుడు హెచ్చరిక చేశారు, ఇలా కాదురా అని. చిన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద రూపాయి పడింది అనుకో, అరే కళ్ళకద్దుకోరా లక్ష్మీదేవిరా, సంపద అది, దాన్ని గౌరవించు అని నేర్పారు. కాగితాలు తొక్కితే రే సరస్వతి అమ్మవారురా, కళ్ళకద్దుకో, తప్పు అలా చేయకూడదని చెప్పేవారు. గట్టిగా నడిస్తే పరిగెత్తితే భూదేవి నాన్న, ఈ భూదేవి అన్నీ మనకు ప్రసాదిస్తోంది, అలా అవమానపరచకూడదు, కాళ్ళతో తన్ని సరిగ్గా కూర్చో, సరిగ్గా నడువు, నెమ్మదిగా నడువు, ఇలా ఆ తప్పినప్పుడల్లా వాళ్ళు హెచ్చరిక చేసి మందలించి చెప్పేవారు. పెద్దవాళ్ళని ఇట్లా నాన్న పెద్దవాళ్ళు వచ్చారు నమస్కారం చెయ్యి, లేచి నిలబడు అని అలా చెప్పి కొంచెం పద్యాల రూపంలో, సో ఈ రూపంలో వాళ్ళకి వేమన శతకాలు, దాశరథీశాలు పద్యాలు పూర్వీకులు అందించారు కదా. మనం మొత్తం వేదాల సారానంతా ఒక పద్యంలో చెప్పేశారు కదా. అలాంటివన్నీ చెప్పి వాడు దారి తప్పకోకుండా వయసుకు తగినట్టుగా వాళ్ళకి నేర్పించి, మనకి షోడశ సంస్కారాలను ఉన్నాయి కదా, ఇది గర్భంలో పిండం తయారైనప్పుడే ఒక సంస్కారం, మళ్ళీ సీమంతం కాస్త వాడి కాళ్ళు చేతులు చెవులు వినికిడి నేర్పడిన తర్వాత మంచి మంచి విషయాలు వినిపించడం, ఆ తర్వాత బయటకు వచ్చిన మంచి పేరు పెట్టడం, చూడాకర్మని, చాలా చెవులు కుట్టించడం అని, పుట్టు వెంట్రుకలు తీయడం అని, నామకరణోత్సవం అని, మళ్ళీ తర్వాత ఉయ్యాలలో వేయడం అని, బాలకరణం అని, అన్నప్రాసన అని, విద్యాభ్యాసము, వివాహం అని, ఇవన్నీ కూడా షోడశ సంస్కారాల ద్వారా ఆఖరికి చనిపోయేంత వరకు, చనిపోయినప్పుడు కూడా సంస్కారమేమంది. పంచభూతాలని పంచభూతాలలో కలిపేయడానికి కూడా అది కూడా ఒక సంస్కారంతో కూడినటువంటి విధానాన్ని పెట్టారు కదమ్మా. అందుకని ఇవన్నీ కూడా మనకు ఆచరణలోనే చూపించేస్తే అవన్నీ మేము అనుచానంగా ఆచరించుకుంటూ వచ్చాను తప్ప మాకెవరు కూర్చోబెట్టి బోధించలేదే. తప్పు జరుగుతున్నప్పుడు హెచ్చరిక చేశారు, అదిగో చూడు, ఇదిగో చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, వీళ్ళు ఎలా ఉన్నారో చూడు అని చెప్పేవారు. అందుకని మనకు రామాయణం ఉందనుకో, 3 కుటుంబాల మధ్య చూపించారు. రావణ కుంభకర్ణ విభీషణాదులు ఎలా ఉన్నారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా ఉన్నారు, వాలి సుగ్రీవులు, ఈ 3 కుటుంబాల మధ్యన తేడా పాడాన్ని చూపించి ఎవరిలా జీవిస్తావురా అని అంటే ఎవరిని అడిగా రామలక్ష్మణులా ఉంటామని అంటారు, కానీ వాలి సుగ్రీవులా ఉంటామన్నారు కదా, రావణ కుంభకర్ణులు ఉంటామని అన్నారు కదా. ఈ ఈ ఈ ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడాన్ని చూపిస్తూ రాముడి కథను చూపించారు. అలాగే సమాజంలో ఎలా ఉండాలి అంటే మహాభారతం ద్వారా విభిన్న మనస్తత్వాలతో ఎలా ఉండాలి, మహాభారతం సామాజిక స్థితి, రాజకీయ పరిస్థితి ఎలా ఉండాలి చూపించారు. అవన్నీ వద్దనుకున్నాం మనం, అవన్నీ వద్దనుకున్నామా, పట్టించుకోవడం లేదా, చెప్పడం లేదా, సెక్యులరిజం పేరిట వాటిని దూరం చేశారా, ఇవన్నీ ఆలోచించాలిగా మనం. ఎక్కడ జరుగుతుంది తప్పు? పిల్లలదా తప్పు కాదు కదా, చెప్పని పెద్దలది తప్పు, విద్యావేత్తల తప్పు, మేధావులది తప్పు. పిల్లలు చెప్తే ఎట్లా వింటారు? నువ్వు చేస్తే చేస్తారు, నువ్వేం చేస్తున్నావు అని అడగరారు పిల్లలు. ఇప్పుడు నువ్వు తాగుతూ నన్ను తాగొద్దంటే నేను ఎలా ఊరుకుంటా? నువ్వు జోదం ఆడుతున్నావు, నన్ను జోదం ఆడొద్దంటే వాడు ఎలా ఒప్పుకుంటాడు? నువ్వేం చేస్తున్నావు? అందుకని పిల్లలు చెప్పినట్టు చేయరు, మనం చేసినట్టు చేస్తారు. అసలు ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు అర్థం కూడా తెలియని వాళ్ళు దాంతో వ్యాపారం చేస్తున్నారు. ఏంటమ్మా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఎలా ఆచరించాలంటారు దాన్ని? సృష్టి ఏర్పడినప్పుడే ఒక ధర్మం ఏర్పడి ఉందమ్మా. ఈ సృష్టికి ప్రకృతికి ఒక ధర్మం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎటర్నల్ ధర్మ. ఎటర్నల్ శాశ్వతమైనటువంటిది, చిరాతనమైనటువంటిది, దానికి అంతం అనేది లేదు. అది ఎవరు వ్యక్తుల చేత ఏర్పరచబడిచింది కాదు, ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం చేతన వ్యక్తి అపౌరుషేయం. అది సనాతనం అంటే పురాతనం అని కాదు అర్థం. ఎటర్నల్ శాశ్వతమైనటువంటి ధర్మం. అది ఎవరో ఏర్పడితే ఏర్పడిన పేరు కాదు. అది
ఈ హిందూ అనేటటువంటి ఈ పదం అనేటువంటిది ఎవరో పెట్టారు, దాన్ని మనం వాడుకుంటాం. క్యాలెండర్ని ఎవరో పెడితే వాడుకోవడంలా మనం. అట్లాగే వాళ్ళు ఎవరో పెట్టిన దాన్ని ఇంకా అనుచానంగా అది వాడేసుకుంటున్నాను తప్ప నువ్వెవరో అమ్మా అని అంటే నేను సనాతని అండి అని చెప్పడం కరెక్ట్. మనం నేను హిందూ అనడం కంటే కూడా నేను సనాతని, నేను సనాతన్. మగపిల్లలైతే నేను సనాతన్, ఆడపిల్లైతే సనాతని అనుకున్నాం అనుకో, అప్పుడు అర్థమవుతుంది అందరికి. ఏమిటి, ఈ ప్రకృతి ఉంది కదా, నువ్వు గమనించి ఇప్పుడు శీతాకాలం వచ్చిందిరా, బయట ప్రకృతిలో ఏ మార్పు జరుగుతుందో కరెక్ట్గా నీ దేహంలో కూడా అదే మార్పు జరుగుతుందా లేదా? ఇప్పుడు రాగానే, ఇప్పుడు చలికాలం రాగానే మొన్న ఏ షాప్కి వెళ్ళిన ప్రతివాడు సీసాలో ఒక వ్యాజిలిన్ సీసా ఉంటుంది. ఎందుకని తెచ్చుకుంటున్నాడు? ఒక వ్యాజిలిన్ తెచ్చుకుంటాడు. ఎందుకని? బాడీకి అప్లై చేసుకో. ఎందుకని? ప్రకృతి చెట్లన్నీ మోడువారుతున్నాయి, మన బాడీ కూడా మోడువారుతోంది, ముడతలు పడిపోతుంటుంది. అందుకని అప్పటికప్పుడు తెల్లగా వస్తుంటే క్రీములు రాసేస్తారు. వర్షాకాలంలో కూడా మనలో మార్పులు వస్తాయి, వేసవికాలం సరే. ప్రకృతిలో వచ్చే మార్పు మన దేహంలో కూడా వస్తుంది. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. బ్రహ్మాండంలో ఏది ఉందో ఈ పిండాండంలో కూడా అదే ఉంది. హ్యూమన్ బాడీలో మొత్తం యూనివర్స్ అంతా హ్యూమన్ బాడీలో ఉన్నది. కాబట్టి యూనివర్స్లో నీకు ఏ తేడా వచ్చినా నీ బాడీలో కూడా తేడా వస్తుంది. ఇలా కొన్ని ధర్మాలు ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి జీవించడమే సనాతన ధర్మం. ప్రకృతి ధర్మానికి అనుసరించి మానవుడు జీవించటమే సనాతన ధర్మము. సింపుల్. ఓకే. ఇతరులు నేను ఏదైనా విషయంలో నేను బాధ పెడితే ఆ బాధను ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మం. ఈ ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం లేదు, ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు, సమానకమైన అర్థం లేదు. అది వాళ్ళు దాన్ని ఏమన్నారా, ధర్మం అనేది లేకపోవడం వల్ల పుణ్యం అనేది కూడా లేదు. వాళ్ళు సిన్నే అంటాడు. ఇప్పుడు పాపమే, మీరు పాపాత్మలు, పాపులనే మాట్లాడతారు. మన పుణ్యాత్మలు అని కూడా అంటాం మనం. అందుకని వాడు ఏమవుతుందంటే అక్కడ ఆ ధర్మం అనే పదానికి అర్థం లేక రిలిజియన్ అన్నారు వాళ్ళు. రిలిజియన్ అనేది మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ మతము అయ్యింది. అవర్స్ ఈజ్ నాట్ మతం, మనది మతం కాదు, మనది ధర్మం. మతం అనేది వ్యక్తుల యొక్క అభిప్రాయాల చేత ఏర్పడింది మతం అవుతుంది. మహమ్మద్ ప్రవక్త, వాడైన జీసస్ ప్రవక్త. ఈ ప్రవక్తల యొక్క అభిప్రాయాల చేత ఏర్పడింది బుద్ధుడు, బౌద్ధ మతం. అభిమతాలన్నీ మతాలుగా ఏర్పడిపోయాయి. కల్ట్స్ మనకు లేవు. మనకు రామాయణ భారత భాగవతాలు నువ్వు చదివితే ఎక్కడ వశిష్ఠ కల్టు, విశ్వామిత్ర కల్టు, కృష్ణ కల్టు, రామ కల్ట్ అని ఉందా? లేదు కదా. సంప్రదాయాలు ఉన్నాయి మనకి. ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ వాళ్ళంటూ ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తారు అంతే. అన్నీ కలిపి సనాతన ధర్మమే కదా. ఇక్కడ ఏమిటంటే అది తెలియక అసలు ప్రకృతి. ఇప్పుడు కాసేపు మన పురాణాలు కూడా మర్చిపోదామమ్మా. మనం పురాణాల గురించి ఇంకో పురాణాన్ని ఇంకో కథగా చెప్పచ్చు. మనకు అది వద్దు, అది తీసి పక్కన పెడదాం. నేనేమంటానంటే మీరు ప్రకృతిని అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఎంత వైవిధ్యం ఉంది, ఎంత వైవిధ్యం కనిపిస్తోంది నీకు. చెట్టును పోలిన చెట్టు ఉందా అమ్మా? మనిషిని పోలిన మనిషి ఉన్నాడా? పండును పోలిన పండు ఉన్నదా? వాసన పోలిన వాసన ఉన్నదా? రుచిని పోలిన రుచి ఉన్నదా? గోరును పోలిన గోరు ఉన్నదా? వేలుముద్రను పోలిన వేలుముద్ర ఉన్నదా? వెంట్రుకను పోలిన వెంట్రుక ఉన్నదా? లేదే. ఒక జంతువును పోలిన జంతువు ఉన్నదా? ఒక జీవిని పోలిన జీవి ఉన్నదా? ఈ వైవిధ్యం అంతా ఎవరిది? నువ్వు నేను సృష్టించావా? ఎక్కడిది ఈ వైవిధ్యం? మామూలుగా ఒక చెట్టు అంటున్నావురా నువ్వు, మళ్ళీ ఆ చెట్టులోనే మళ్ళీ నువ్వు కొమ్మ అంటున్నావు, రెమ్మ అంటున్నావు, ఆకు అంటున్నావు, పిందె అంటున్నావు, కాయ అంటున్నావు, పండు అంటున్నావే. అంతా కలిపితే చెట్టు. ఈ వైవిధ్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ వైవిధ్యంతో కనుక శృతి కలుపుకుని జీవిస్తే మానవ జీవితం బాగుంటుంది. అలాగే మనుషుల యొక్క స్వభావాలలో కూడా చాలా వైవిధ్యం ఉంటుంది. ఆ వైవిధ్యంతో కూడుకున్న వాటన్నింటినీ కూడా శృతి కలుపుకుని జీవించటమే సనాతన ధర్మం. చాలా చక్కగా చెప్పేశారమ్మా, సింపుల్గా. సింపుల్. లైక్ సనాతన ధర్మం మీన్స్ నథింగ్ బట్ నేచర్ అంటారు, అంతే కదా. నథింగ్ బట్ నేచర్ అమ్మా. ఆ జాతి ఈ జాతి ఈ తేడాలు లేవు అక్కడ. ఈ జాతుల్లో ఉన్న వైవిధ్యాన్ని అర్థం చేసుకుంటూ ఆ వైవిధ్యంతో శృతి కలుపుకుంటూ నువ్వు జీవించు. ఈ వైవిధ్యం అంతా మన అవసరమే, మన అవసరం కోసం వచ్చింది ఈ వైవిధ్యం అంతా. గృహస్థాశ్రమము ఇట్లాంటివి పాటించకుండా కొన్ని సంస్థలు తయారయ్యాయమ్మా.
బ్రహ్మకుమారి సంస్థని లేకపోతే ఇంకొన్ని వేరే వేరే ఆశ్రమాలని వీటికి వెళ్ళిపోతున్నారు. అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా వెళ్ళటం దేనివల్ల ఇవి ఏర్పడటానికి ముఖ్య కారణం అంటారు? ఇప్పుడు సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి కొన్ని విధానాలని ఇది చేసి ఎవరో ఒకడు, ఇందాక మనం అనుకున్న ఒక వ్యక్తికి ఒక అభిప్రాయం కలుగుతుంది చూసి బాధపడి, తాను ఒక సంస్థను ప్రారంభిస్తాడు. ఆ సంస్థను ప్రారంభం చేసిన దాంతో కొంత బలమైన వ్యక్తులు తయారవుతారు. ఆ వ్యక్తులు తయారైపోయిన తర్వాత దాంట్లో ఎవడి అభిప్రాయానికి వాడు చోటు ఇచ్చేసేస్తాడు. అది ఎక్కడో మారిపోతూ ఉంటుంది. దాంట్లో ఇంకా రకరకాలుగా వస్తాయి. 10 మంది వ్యక్తులని ఒక చోట కలపటం అంటే కలవడం అంటేనే ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తాయి. ఫిజికల్గా 100 మంది ఒక చోట కలిశారంటే ఇక యుద్ధమే, కలవకూడదు. ఓకే. అందుకని మనకు దేవాలయాలు పెట్టారు. దేవాలయాలకు వెళ్తాం, ఎవరికి వాళ్ళం వెళ్తాం. చాలామంది అంటుంటారు దేవాలయాలకు వెళ్ళి సామూహికంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు ముస్లిమ్స్ సామూహికంగా శుక్రవారం నాడు చేస్తారు, క్రైస్తవులు సామూహికంగా ఆదివారం. మనం వెళ్ళాం. ఎవరికి వాళ్ళు దేవాలయానికి ఒక్కరొక్కరుగానే వెళతారు, కుటుంబంతో వెళతారు, అక్కడ నమస్కారం చేసుకుంటారు, వచ్చి మళ్ళీ వాళ్ళ క్రియాకలాపాల్లో ఉంటారు. అవునా కదా? ప్రశాంతంగా జరిగిపోతుంది. అది నేర్చుకోవాల్సింది ఏదో దేవాలయాలు పెట్టేశారు. అన్నం లేనివాడికి అన్నం పెడతారు, ఆశ్రయం లేనివాడికి ఆశ్రయం ఇస్తారు, మానసిక ఆనందాన్ని కలిగించడానికి నృత్యము, సంగీతము, సాహిత్యము నేర్పిస్తారు, సభలు పెడతారు, పెద్ద పెద్ద ప్రవచనాలు పెడతారు, అందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేసేది ఆలయ సంస్కృతి. అవన్నీ నేర్చుకుని అక్కడ పొంది ఎవరికి ఇంటికి వచ్చి అక్కడ నేర్చుకుని గృహకృత్యాలలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని బతికేస్తున్నారు. మనకు అలా సామూహికంగా పనిగట్టుకుని కలవాల్సిన అవసరం ఏర్పడేది కాదు. అలా సామూహికంగా 10 మంది కలిసిన చోట మళ్ళీ రాజకీయాలు పుట్టుకొచ్చేస్తాయి. కరెక్ట్. అవునా కాదా? అవునమ్మా. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో జరిగిన, ఇంకొక ఆశ్రమంలో జరిగిన, మళ్ళీ ఇప్పుడు చూడు ఈ మధ్యన వస్తున్నాయి కదా. జనమంతా శిష్యులుగా చేరి ఒక చోట ఉన్నారు అంటే అక్కడ కూడా రకరకాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అసలు ఎందుకు ఉండాలి? నీకంటూ ఒక మనిషిగా పుట్టడం, నీకంటూ ఒక కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యాన్ని విడిచిపెట్టేసరి నువ్వు ఆశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీ ఫీల్డ్ నువ్వు గురువు దగ్గర నేర్చుకున్నావమ్మా, నేర్చుకుని నీ ఫీల్డ్లోకి వెళ్ళి నువ్వు పని చేయి. నువ్వు అక్కడే ఉండాల్సిన అవసరం ఏంటి? కాబట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి అలా పారిపోయి ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఉండి ఏం చేస్తున్నారు అక్కడ? అంతమందితో అవసరమే ఉంది. తెలుసుకున్నావు, గురువు దగ్గర మంచి మాటలు నేర్చుకున్నావు, నీ జీవితాన్ని వెలిగించాడు, ఓకే, సంతోషం. ఆ వెలిగించినట్టు వెలుగుని నీ ఫీల్డ్లోకి వచ్చి నువ్వు పని చేసుకుని ఇంట్లోకి వచ్చి నువ్వు చెయ్యి. నీ పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం ఉంది, వాళ్ళకి చెప్పు, వాళ్ళతో చూసుకో. అంతేగాని ఫిజికల్గా ఇన్ని వేల మందిని ఒక చోట ఉంచమని ఎక్కడ చెప్పలేదే. ఎప్పుడైతే ఫిజికల్గా అంతమంది ఒక చోట ఉన్నారో, అదిగా మనకి ఏడో చూపిస్తాడు చూడు టీవీలో, అది బిగ్ బాస్ ఏదో చూడు ఎట్ట కొట్టుకున్నారు, ఎలా బిహేవ్ చేశారు వాళ్ళంతా. ఫిజికల్గా ఒక చోట పెట్టేసరికి వాళ్ళలో ఎలాంటి ఈ ఆశ్రమాల్లో కూడా అవే జరుగుతాయి. కానీ అమ్మ ఇన్ని మంచి మాటలు చెప్తుంటే అసలు విని అర్థం చేసుకునేవారు కొందరైతే పెడచెవిని పెట్టి వాటిని పెడద్దాలు చేసేవారు కొందరు. చెప్పా కదరా, సమాజంలో మీకు వచ్చినాయి అమ్మ అనుభవాలు, మీరు కూడా ఎదుర్కొన్నారా? ఏమిటి? ఒక టైంలో మీకు కూడా కొన్ని ఇబ్బందులు వీటి వల్ల ఎదుర్కొన్నారని తెలిసింది నాకు. ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి. మనం ఒక సత్యాన్ని మనం ఒకటి చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం. ఏదైనా ఒక విషయం ఒకళ్ళు చెప్పినప్పుడు దాన్ని కాదని విభిన్నంగా ఇంకోళ్ళు ఏదో మాట్లాడతారు, అది కాదని ఇంకొకళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి నచ్చని విషయం చెప్పేస్తే వాళ్ళు సహజంగా చెప్తారు కదమ్మా. సత్యం ఎప్పుడు కఠోరంగా ఉంటుంది. సత్యమే కదా. వాళ్ళని ప్లీజ్ చేయడానికి మాట్లాడేట కోరుకుంటారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ప్రతి ఎదుటి మనిషి ఏంటంటే తనకు అనుగుణంగా మాట్లాడితే మనం గొప్పవాళ్ళం, అది కాదు అనుకుని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి మన శత్రువులు అవుతాంగా. కాబట్టి మన శత్రువు అయినా పర్వాలేదు కానీ సత్యమే కదా. అలా అని చెప్పేసి మనం అసత్యం మాట్లాడలేంగా. ఉన్న విషయం చెప్పాలి కదా. ఎదుర్కొంటాం తప్పకుండా. మా పురాణ పురుషులు వాళ్ళకంటే మనం ఆఫ్టర్ ఆల్ చిన్న మనుషులు. అలాంటి విషయాలు పాండవులు ఎదుర్కోవాలా, రాముడు ఎదుర్కోవాలా? ఎవరి జీవితంలో ఎవరి కష్టాలు, పెద్దవాళ్ళందరి జీవితాలు తిరగాయి. నువ్వు గాంధీ ఎదుర్కోవాలా? ఈవెంటుడు ఎప్పుడో స్వతంత్రం వచ్చేసింది, 75 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పటికీ కూడా గాంధీ గారిని గురించి ఇంకొకటి గురించి పురాణ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు జనం అంతా. వీళ్ళంతా చేసేసినట్టు.
ఎవరి గురించి అయినా మాట్లాడేస్తారు. నన్ను నరవలే నాలుగు కదమ్మా చెప్పేస్తారు. సమాజంలోకి వైవిధ్యం ఎంత ఉందో వివిధ స్వభావాలు కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు కమ్మా. ఇప్పుడు అసలు ఉన్న సొసైటీకి భారతీయ సత్యవాణి గారు దాదాపు 2 కోట్ల మంది పైగా విద్యార్థులకి మీ మాటల ద్వారా చాలామందికి చైతన్యం అయితే తీసుకొచ్చారు. ఇంకా వినాల్సిన వాళ్ళు నాకు తెలిసి ఒక 10% కవర్ చేసి ఉంటారు మీ ద్వారా. ఈ ఇంపాక్ట్ స్పీచెస్ వల్ల అట్లీస్ట్ సామాజిక మాధ్యమాల ద్వారా అయినా కొంత దగ్గర అయ్యారు. మిగతా వారికి ఒక తల్లిలాగా మీరేమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒకటేనమ్మా చెప్పేది ఏంటంటే, అందరం మనం తేడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితం వేరు, జీవనం వేరు. పిల్లలకి నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, చదువు అనేటటువంటిది మనను ఎలా జీవిస్తే మనం సుఖంగా ఉంటామో తెలుసుకోవడానికి చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, విలువల కోసం. మనిషి అన్నవాడు ఇప్పుడు చూడు, ఖనిజాలను ఆధారంగా చేసుకుని వృక్షాలు బ్రతుకుతున్నాయి. ఈ వృక్షానికి నువ్వు నేను ఆహారం పెట్టడంలా, భూమిలో ఉన్న ఖనిజాలను ఆహారంగా చేసుకుని వృక్షాలు బ్రతుకుతున్నాయి. వృక్షాలను ఆహారంగా చేసుకుని జంతువులు బ్రతుకుతున్నాయి. జంతువులకు కూడా నువ్వేం ఆహారం ఇవ్వటం లేదు. అడవి జంతువులు నువ్వు పెడుతున్నావా? ఆకాశంలో ఎగిరే పక్షికి అన్నం ఎవడు పెడుతున్నాడు? నీళ్ళల్లో ఇది చేపకి ఎవరు ఆహారం ఇస్తున్నారు? పెట్టడం లేదు కదా. అలాగా వృక్షాలను ఆధారం చేసుకుని జంతువులు బ్రతుకుతున్నాయి. ఈ వృక్షాలని, ఈ జంతువులని, వీటన్నింటిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నది ఎవరు? మనిషి అన్నవాడే. అవునా? ఒక తోటి జంతువుని తింటోందా? పిల్లిని తింటోందా? కుక్కని తింటోందా? తింటలేదు కదా. ఒక చెట్టు మరో చెట్టు నాశనం చేస్తుందా? చేయటం లేదు కదా. మరి ఎందుకని తోటి మనిషిని అవమానిస్తున్నాడు, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు? ఇదెందుకు అర్థం చేసుకోవట్లా మనం? నీకు 85 లక్షల జీవరాశుల్లో నీకు ఒక బుద్ధిజీవిగా నీకు ఒక మెదడిచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు, చూసే శక్తిని ఇచ్చాడు, మాట్లాడే శక్తిని నీకు ఒక్కడికే ఇచ్చాడు, మనిషి అన్నవాడికే. ఎందుకు ఇచ్చాడు? నువ్వు వీటన్నింటికీ ట్రస్టీగా ఉండు, ధర్మకర్తగా నువ్వు ఉండి వీటిని సేవించుంటూ వాటి యొక్క ప్రయోజనాన్ని నువ్వు పొందుతూ వాటిని కూడా సంరక్షించుకుంటూ ఉండు. ఆ బ్యాలెన్స్ అనేది ప్రకృతి చేస్తుంది. ఒక్కొక్క జీవరాశి కోసం ఇంకో జీవరాశిని సృష్టించాడుగా. నువ్వేం ఆహారం పెట్టట్లేదు, అంతా ఆయనే చూసుకుంటున్నాడుగా. ఏమ్మా, మనమే అంటాంగా నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అని. అందుకే నేనేమంటానంటే, ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ చిన్న చిన్న విషయాలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు మీరు. మరి ఈ నేచర్కి ఎన్ని వేలు థ్యాంక్స్ చెప్పుకుంటారు మీరు? ఈ గాలికి, ఈ నీటికి, ఈ నేలకి, ఈ నింగికి. ఇవేమి బిల్లు కట్టట్లేదు కదా. నువ్వు కరెంటు బిల్లు కడుతున్నావు, ఇంటికి ఇళ్ళు అద్దె కడుతున్నావు, ఫోన్ బిల్లు కడుతున్నావు, వీటికి ఏ బిల్లు కట్టట్లేదుగా. నువ్వు దేహం ఫ్రీగా వస్తుంది నీకు. ఈ దేహాన్ని పోషించుకోవడానికి కావలసినవన్నీ పంచభూతాలు నీకు ఇస్తున్నాయి. మరి వాటి పట్ల నువ్వు ఒదిగి ఉండు. మరి ఎందుకే గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నారు మనకి. మరి ఎందుకు నిన్న మొన్న హైదరాబాద్లో కూడా భూకంపం అంత కదిలిందని చెప్తున్నారు. దేనికి వస్తుంది? ఎంతంత ఆకాశ హరిమాలు నిర్మిస్తున్నాం మనం, ఎంతంతలోని 1000 అడుగులు వెళ్ళిపోతున్నాం నీటి కోసం మనం. 10 మంది ఉండవలసిన ఇంట్లో 100 మంది ఉంటున్నారు, 100 మంది ఉండవలసిన చోట 1000 మంది ఉంటున్నారు కదా ఒకే దీంట్లో. మరి ఇది ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం మనం? ప్రకృతిని, భూమాతని ఇబ్బంది పెడుతున్నామా? అంటే మనుషు చేసే తప్పులకే ఇక్కడ. మన చెరువులు కాలుష్యం చేసేస్తున్నాం, చెరువులు ఆక్రమించేసేస్తున్నాం, ప్రకృతి నీలో కాలుష్యం నింపేస్తున్నాం. మన సుఖభోగాల కోసం మనంతా ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం, కేవలం మన భోగాల కోసం. మరి మనిషి అన్నవాడు ఇలా మారితే పరిస్థితి ఏమిటి? ఇది మనిషి అన్నవాడు గ్రహించుకుని చిన్నప్పటి నుంచే పిల్లలకి పర్యావరణం పట్ల అవగాహన నేర్పిస్తూ, పిల్లలకి చిన్నప్పటి నుంచి రూపాయి భాష కాదురా కుటుంబ భాష నేర్పిస్తూ, ఆ విధంగా కనుక మనం మార్పు చెందుకుంటే, మనిషి అనేటటువంటి మనకి భగవంతుడు అంటూ మనకు ఒక రోల్ ఇచ్చాడు కాబట్టి, ఆ రోల్ని అంటే మనకంటూ ఒక బాధ్యతను అప్పగిచ్చాడు కాబట్టి దాన్ని మనం పోషించాల్సిన అవసరం అనేది సంగతిని మనందరం ఎంత తొందరగా గ్రహించుకుంటే అంత మంచిది.
ఎందుకంటే ఏం చెప్తాను నేను. ధన్యవాదాలమ్మా. అంటే చాలా ఓపికగా అడిగిన వాటన్నిటికీ మీకు కొంచెం ఓపిక లేకపోయినా సరే చాలా టైం ఇచ్చి అప్పుడు చాలా రోజుల నుంచి అడుగుతున్నావు నువ్వు, నేనేమో ఎక్కువగా వెళ్ళటలేదు, ఇక నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అమ్మా రా అని చెప్పానమ్మా. అది ధన్యవాదాలమ్మా. సంతోషం. మళ్ళీ గాడ్ బ్లెస్ కలుస్తాం. యూ. ధన్యవాదాలు.